బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసింది. సో మీ అందరికీ తెలిసిందే దీంట్లో కంటెస్టెంట్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది. సో ఈసారి కొంచెం డిఫరెంట్ గానే పెట్టారు. ఇందులో 7 మేల్ 7 ఫీమేల్ కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానించారు. కొత్త రూల్స్ తో పాటు హౌస్ ని కూడా వారికి పరిచయం చేశారు నాగార్జున. సీరియల్ నటి యష్మి గౌడ, నటులు నిఖిల్, అభయ్, ప్రేరణ, హీరో ఆదిత్య ఓం, హీరోయిన్ సోని కాకుల, సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, కిరాక్ సీత, నాగా మణికంఠ ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు సింగర్ పృథ్వీరాజ్, యాంకర్ విష్ణుప్రియ, డాన్సర్ నైనిక, నబిల్, అఫ్రిది బిగ్ బాస్ హౌస్ లో తమ లక్ ను పరీక్షించుకుంటున్నారు. అయితే లోపలికి వెళ్లి 2 రోజులు కాకముందే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కాకరేపుతూనే ఉన్నాయి. ఏం మాట్లాడకపోతే బాగుంటుందని ఫీల్ అవుతున్నారో లేక ఫుటేజ్ లో ఎక్కువ కనిపించాలనే టార్గెట్ తో కానీ చిన్న విషయాన్ని కూడా ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోనియా, యాష్మి, కిరాక్ సీతలు సదా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. ఇక హౌస్ ఇంత హాట్ గా మారిపోతూ ఉండడంతో రొమాంటిక్ టచ్ ఇచ్చేందుకు బిగ్ బాస్ తన యత్నాలు మొదలు పెట్టినట్లుగా అనిపిస్తోంది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ హడావిడంతా మొదలైపోయింది. సో ఈ నామినేషన్ లో ముందుగా సోనియాకు అవకాశం ఇచ్చారు. దీంతో సోనియా బేబక్కను, ప్రేరణను నామినేట్ చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ చీఫ్లుగా నామినేట్ అయిన ఈ యష్మి బేబక్కను సెలెక్ట్ చేసి ప్రేరణను సేవ్ చేసింది. ఇంకా ఆ తర్వాత నబిల్, నాగా మణికంఠను, బేబక్కను నామినేట్ చేశారు. ఆ తర్వాత చీఫ్ యష్మి బేబక్కను సేవ్ చేసి నాగా మణికంఠను సెలెక్ట్ చేసింది. ఆ తర్వాత నామినేషన్ అవకాశం శేఖర్ బాషాకు ఛాన్స్ వచ్చింది. అయితే ముందుగా నాగ మణికంఠను నామినేట్ చేశారు శేఖర్ బాషా. చీఫ్లుగా వాళ్ళు ఫిట్ కాదంటూ మణికంఠ కామెంట్స్ చేశారు. అయితే ఇది తనకు నచ్చలేదని చెప్పాడు ఈ శేఖర్ బాషా. ఇంకా ఆ తర్వాత బేబక్కను నామినేట్ చేశారు శేఖర్ బాషా. అయితే కిచెన్ లో జరిగిన సంఘటనతో బేబక్కను నామినేట్ చేశాడు ఈ శేఖర్ బాషా. బేబక్కను నామినేట్ చేసే సమయంలో పృథ్వీ వైపు చూస్తూ చెప్పాడు బాషా. దీంతో నా వైపు ఎందుకు చూస్తున్నావు అంటూ సైగలు చేశాడు. నాకు ఇదే కంఫర్ట్, ఇలా మాట్లాడకూడదంటూ బిగ్ బాస్ చెప్పాడా అని వాదించాడు మన శేఖర్ బాషా. దానికి పృథ్వీ కాస్త గట్టిగానే ఇచ్చాడు. అవునా, అయితే మీ నామినేషన్ మధ్యలో నేను మాట్లాడతా, మీరు కూర్చోమన్నా నేను కూర్చోను, ఎందుకంటే బిగ్ బాస్ చెప్పలేదని పృథ్వీ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఇక చీఫ్ గా ఎన్నికై ఉన్న నైనిక బేబక్కను సేవ్ చేసి నాగమణికంఠను సెలెక్ట్ చేసింది. ఇంకా ఆ తర్వాత రంగంలోకి బేబక్క వచ్చేసింది. ఆమె పృథ్వీని నామినేట్ చేసింది. కాఫీ తాగాలన్నా ఏం తాగాలన్నా కూడా మీరు అడుగుతున్నారు తప్ప ఎలాంటి హెల్ప్ లేదు అని చెప్పింది బేబక్క. అయితే నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా, మీరు హెల్ప్ చేయమని అడిగితే నేను చేసేవాడిని, ఇందులో గిన్నెలు కడిగావు కదా చెప్పు అని పక్కనే ఉన్న కిరాక్ సీత అంది. అయితే గిన్నెలు కడిగాడు అక్క, వెజిటేబుల్స్ కూడా కోసాడక్క అని సీత కూడా అంటూనే ఉంది. దీంతో ఇంకా నిఖిల్ మధ్యలోకి దూరి వాదనకు దిగాడు. నువ్వు మాట్లాడొద్దు అంటూ సీతపై అరిచేశాడు. దానికి సీత కూడా కొంచెం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నా ఇష్టం, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా అంటూ వాళ్ళకి తగ్గట్టుగానే కౌంటర్ ఇచ్చింది. ఒక్క కాఫీ కోసం నామినేట్ చేశారంటూ బేబక్కను అడిగాడు ఈ పృథ్వీ. ఇంకా ఆ తర్వాత నబిల్ను నామినేట్ చేసింది. నీలో ఫైర్ ఉంది, అది బయటకు రావాలి తమ్ముడు అని అతన్ని నామినేట్ చేసింది. ఇంకా ఆ తర్వాత పృథ్వీ సెలెక్ట్ చేసిన ఈ నబిల్ను సేవ్ చేశాడు నిఖిల్. దీంతో సగం నామినేషన్ పూర్తయిపోయింది.